మన ముకుందా జ్యువెలర్స్ లో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు. అన్ని జ్యువెలరీ VA పై ఫ్లాట్ 10% డిస్కౌంట్ తో పాటు నో మేకింగ్ చార్జెస్. ఇప్పుడు ముకుందా జ్యువెలర్స్ సరికొత్త బ్రాంచ్ మన జూబ్లీ హిల్స్ లో. ప్యాసింజర్లతో ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో ఫ్లైట్ లో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి వెళ్లిన విమానం మట్టి నేలపై కూరుకుపోయింది. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ ప్రమాదం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. నేపాల్లో మరోసారి విమాన ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి ప్రయాణించిన విమానం లోపల దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ ముప్పు సంభవించలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. నేపాల్ తూర్పు ప్రాంతంలోని భద్రాపూర్ ఎయిర్పోర్ట్ దగ్గర శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాఠ్మాండూ నుంచి బయలుదేరిన బుద్ధ ఎయిర్ విమానం ల్యాండింగ్ సమయంలో సిగ్నలింగ్ లోపం కారణంగా ఎయిర్పోర్ట్లోని రన్వేను దాటి ముందుకు వెళ్ళింది. రాత్రి 9 గంటల సమయంలో ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించగా నియంత్రణ కోల్పోయి రన్వేను దాటినట్లు గుర్తించారు ఏవియేషన్ అధికారులు. ల్యాండింగ్ అయ్యే ప్రదేశానికంటే దాదాపు 200 మీటర్లు ముందుకు దూసుకు వెళ్లినట్లు గుర్తించారు. నేలలో కూరుకుపోవడంతో విమానానికి కొంత నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనపై స్పందించిన ఎయిర్పోర్టు అధికారులు భద్రతా సిబ్బందితో కలిసి స్పాట్కు వెళ్లారు. రంగంలోకి దిగాక సహాయక బృందాలు విమానం లోపల నుంచి ప్రయాణికులను జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ విషయాన్ని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి రింజీ షెర్పా వెల్లడించారు. విమాన ప్రమాద విషాదకరంగా మారకపోవడంతో ప్రతి ఒక్కరికి ఊరట కలిగించింది. ఒకవేళ ఈ ఫ్లైట్ క్రాష్ సంభవించి ఉంటే తీవ్ర విషాదంతో పాటు తీవ్రమైన ప్రాణ ఆస్తి నష్టం సంభవించేదని సిబ్బంది తెలిపారు. అయితే నేపాల్లో విమాన ప్రమాదాలు కొత్తేమీ కాదు అని అంటున్నారు కొందరు స్థానికులు. అక్కడి పర్వత ప్రాంతాలు, అకస్మాత్తుగా మారే వాతావరణ పరిస్థితులు, ల్యాండింగ్ కు అనుకూలంగా లేని రన్వేలు విమానయానానికి ఎప్పటికప్పుడు సవాలుగా మారుతున్నాయంటున్నారు ఎయిర్వేస్ అధికారులు. 2024 జూలైలో కూడా భారీ వర్షాల కారణంగా ఇదే బుద్ధ ఎయిర్ చెందిన విమానం ప్రమాదానికి గురైనట్లు గుర్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా ఎదురయ్యాయని చెబుతున్నారు అధికారులు. తాజాగా కాఠ్మాండూలోని సిద్ధార్థ్ నగర్ ఎయిర్పోర్ట్ లో గౌతమ్ బుద్ధ ATR 72 విమానం రన్వే దాటి ప్రయాణించటం, అందులో 55 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది సురక్షితంగా బయటపడడంతో మరోసారి విమాన ప్రమాదాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తాజా ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం నిజంగా అదృష్టమే అని భావిస్తున్నారు ప్రయాణికులు, పైలట్లు. प्रहरी मात्र जानु अरू कोही पनि नछुर्नु है। बुद्धको स्टाफ र प्रहरी मात्र जानु पायो नि त। प्रहरी जान पायो, बुद्धको स्टाफ मात्र जान पायो। कोही नजानु, तेरे धन्न बालन बाँच्यो नि ठिक छ। अनि पेसेन्जरहरू आफ्नो बुक गर्दा हुन्छ, बस्दा हुन्छ। उहाँ